నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యం వాస్తు నిపుణులు అలానే శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, మన యొక్క జీవితము మన భవిష్యత్తు నక్షత్రాల పైన ఆధారపడి ఉంటుందని చాలా సందర్భాలలో మీరు చెప్పారు. అవును. ఆ నక్షత్ర జాతకుల స్వభావము గుణగణాలు వాళ్ళ జీవితం అంతా కూడా ఆ ప్యాటర్న్లోనే వెళుతూ ఉంటుంది, ఎక్కడ పుట్టినా ఎక్కడ ఉన్నా సరే. అండ్ మీరు దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఒకసారి చెప్తారా నాకు, అసలు నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది, లగ్న ప్రభావం ఏంటి, రెండింటికి ఉన్న సంబంధం ఏంటి? తప్పకుండా. నక్షత్రము అనేది ఏంటంటే మన మన జీవితంలో మనం ఏ ఏ అంటే ఏ కర్మలు చేయాలి అని నిర్ణయించేది నక్షత్రాలు. అంటే ఒక్కొక్క నక్షత్రంలో పుట్టాము అంటే ఆ నక్షత్రానికి ఖచ్చితంగా ఒక ప్రారంభ కర్మ ఉంది. అంటే దాన్ని పరిపూర్ణంగా చేసుకోవడానికి మాత్రమే పుట్టాం. ఇది నా అనాలిసిస్ అనమాట. ఓహో. ఖచ్చితంగా. అంటే చాలామంది అనుకుంటారు నక్షత్రాలకి మనకి సంబంధం ఏంటి, నక్షత్రం అనేది శాస్త్రాల్లో పలానా చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది నక్షత్రం. అంటే జాతకాన్ని పరిగణలోకి తీసుకుంటాం, జాతకాన్ని తీసుకుంటాం, నక్షత్రాన్ని కాస్త పక్కన పెడతాం. అంటే జాతకంలో ముఖ్యంగా ఉండేది మొదటిది నక్షత్రం. నక్షత్రం బాగుంటే తర్వాత లగ్నం బాగుంటే ఆ తర్వాత జీవితంలో అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే నక్షత్రం బాగోపోయినా లగ్నం బాగాలేకపోయినా కాస్త ఇబ్బందులు పడుతుంటారు. అయితే నక్షత్రం బాగుండడానికి బాగోపోవడానికి కారణం ఏంటంటే మన పూర్వజన్మ సుకృతమే మనం నక్షత్రాల్లో పుట్టడం. అంటే మన మొదటి నక్షత్రం అశ్విని కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, సాధారణంగా వాళ్ళ స్వభావం ఏంటి, గుణగణాలు ఎలా ఉంటాయి? తప్పకుండా. అశ్విని నక్షత్రం అంటే మనకి నక్షత్రానికి అధిపతి కేతు అధిపతి కనుక ఈ నక్షత్రానికి అశ్విని కుమారులు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. అంటే ఏంటంటే చాలా వరకు అశ్విని కుమారులు ఎవరు మనకి అని మీరు సందేహం రావచ్చు. సో దేవలోకంలో ఎటువంటి అంటే యుద్ధాలు అక్కడ కొన్ని యుద్ధాలు జరుగుతుంటాయి కదా, యుద్ధాలు జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ అశ్విని కుమారులు వెళ్ళి ఆ వైద్యం అందించి సకాలంలో వాళ్ళు తీసుకెళ్ళి చేరుస్తూ ఉంటారు అనమాట. సో వైద్యం ఎక్కువగా చేస్తుంటారు కనుక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కొంతమందికి వైద్యం తెలిసి ఉంటుంది, అంటే డాక్టర్లు అయ్యే ఛాన్స్ అవకాశం ఉంటుంది. 100% డాక్టర్స్ అవుతాను కాదు, ఇప్పుడు లగ్నానికి మళ్ళీ కావాలి మనకి. సో వైద్య వృత్తికి అనుకూలంగా ఉంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళు. అంటే ఏంటంటే ఆలోచన విధానం చాలా దృఢంగా ఉంటుందని అర్థం. అంటే దృఢంగా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటేనే కదా ఏ పని చేయగలం. సో అశ్విని నక్షత్రం వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. సో ఈ జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు చాలా వరకు సిద్ధ వైద్యులు. అంటే పూర్వం మనకి సిద్ధ వైద్యం అంటే మనకి ఆయుర్వేద వైద్యాలు వీటిల్లో వీళ్ళు నిష్ణాతులు అనమాట. అంటే ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసి మందుని తయారు చేయాలి. అలాంటి విషయంలో ఆ మంత్రం గుర్తుండాలి, ఆ మందు కలిపే పరిమాణం గుర్తుండాలి. ఇవన్నీ చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. సో అలా గుర్తు పెట్టుకొని చేసే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు. సో అందుకే వీళ్ళని మనం ఎక్కువగా మేధస్సు ఎక్కువగా ఉన్నవాళ్ళు, మేధావులు. ఇప్పుడు కలియుగంలో మనం వీళ్ళ గురించి ఏం చెప్తామంటే చాలా మేధావులు, తెలివైన వాళ్ళు, ఏ పనైనా చక్కగా చేయగలిగే సామర్థ్యత ఉన్నవాళ్ళు, సమర్థులు అని చెప్పచ్చు అనమాట. సో ఇది వీళ్ళ అశ్విని నక్షత్ర గుణగణాలు. అయితే వీళ్ళ రూపం వచ్చేసప్పటికి ఏంటంటే చాలా వరకు మామూలు ఎరుపు రంగు రూపంలో ఉంటారు. అంటే ఎక్కువ వైట్ కాదు, ఎక్కువ బ్లాక్ కాదు, డస్కీ కలర్లో ఉంటారు. దీనికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో ఉండే ఏదైతే రాసి ఉందో ఆ రాసాధిపతి కుజుడు. అందువల్ల ఏంటంటే కుజుడు ఒక అనుగ్రహం వీళ్ళకి కలిగి ఉంటుంది, తర్వాత అశ్విని నక్షత్రం ఒక అనుగ్రహం కలిగి ఉంటుంది. అంటే కేతు ఒక అనుగ్రహం, కుజుడు ఒక అనుగ్రహం. అంటే దీనివల్ల ఏమిటి, వీళ్ళకి తన పట్టిన కాలు 3 కాలు అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కొంచెం పంతం ఎక్కువగా ఉంటుంది, కాస్త మొండిగా. అంటే మొండితనం అంటే వీళ్ళలో పంతం ఎక్కువగా ఉంటుంది. మొండితనం కాకుండా దాన్ని ఎలా సాధించాలో అని చెప్పి ఎదుటి వాళ్ళకి చూపించరు. ఇప్పుడు మొండితనం అంటే ఏంటి, కొంచెం గట్టిగా మాట్లాడి నేను ఇలాగే చేస్తాను, నాది ఇంతే తత్వం అని చెప్పేసి అలా ఉండదు వీళ్ళది. సైలెంట్గా నిదానంగా వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకోవడంలో నిదానంగా వెళ్ళిపోతారు లోపలికి. అంటే బయట వాళ్ళతో వాదించరు, నేను ఇది చేస్తాను అంతేనండి అని చెప్పి వెళ్ళిపోతారు, అది చేసుకొని వస్తారు. ఇది ఎక్కువగా ఉండే లక్షణం అన్నమాట. సో అందుకని ఏంటంటే వీళ్ళని మనం తీసుకోవాలంటే చాలా రంగాల్లో వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అయితే ఏంటంటే అభివృద్ధి అనేది వీళ్ళకి ఏ రంగాల్లో ఉంటుందంటే ఎక్కువగా మంత్రశాస్త్ర తర్వాత తాంత్రిక శాస్త్రం విద్యల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అంటే సాధారణంగా చాలామందికి ఉద్యోగం సరిపడదు వీడి జాతకానికి,
వ్యాపారంలోనైతేనే స్థిరపడతారు ఇట్లా చెప్తూ ఉంటారు కదా. మరి అశ్విని నక్షత్రం వాళ్ళు ఉద్యోగం చేస్తే బెటరా, వ్యాపారం చేస్తే బెటరా? ఉద్యోగం, వ్యాపారం కంటే వీళ్ళు ప్రొఫెషనల్‌గా ఉంటారు నాన్న. అంటే వీళ్ళకి ఏ రంగమైనా సరే వీళ్ళకి వీళ్ళు అనుకున్న విధానంలో వాళ్ళకి అనుకూలంగా కనిపించాలి. ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఉద్యోగం ఇచ్చాము. దానిలో ఒక అడ్మిన్‌గా ఉంటారు వీళ్ళు. అడ్మిన్ ఉన్నప్పుడు ఏమవుద్ది, హెచ్ఆర్ అయినా ఎవరైనా సరే వీళ్ళ మాటే వినాలి. అలా ఉంటేనే వీళ్ళు చేస్తారు. లేదు నేను ఎవరికైనా వినాలి, నా ఆలోచనలు వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలంటే చేయరు వాళ్ళు కూడా. సో అందుకే ఎక్కువ ఏంటంటే ఇండిపెండెన్స్ ఎక్కువ వీళ్ళకి. చాలా మందికి బ్యాంక్స్ సపరేట్ పొజిషన్‌లో మంచి మంచి పొజిషన్‌లో ఉండే చెక్ చేసుకుంటారు, చూసుకుంటారు. తర్వాత డాక్టర్స్ ఉన్నారు ఇందులో, యాక్టర్స్‌గా ఉన్నారు ఇందులో, రైటర్స్ ఉంటారు. సో ఇవన్నీ ప్రొఫెషన్ అనమాట. కొంతమంది అడ్వకేట్స్ కూడా ఉంటారు ఇందులో. ఎందుకంటే ఎక్కువగా వాదించడంలో వాళ్ళు ప్రతి విషయాన్ని అంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అంటే మనలో లోతులో ఏముందో అది మనతో నెమ్మదిగా మాట్లాడి ఆ ఉన్న రహస్యం మొత్తం లాగుతారు. తెలివైన వాళ్ళు. చాలా తెలివిగా, చక్కగా. సో అందుకని దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు కనుక ఈ రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. అయితే దీనికి వాళ్ళ లగ్నం కూడా యోగించాలి. లగ్నం యోగించినప్పుడే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించగలరు. లగ్నం యోగించలేనప్పుడు ఇవి అంత సాధ్యపడదు. ఎఫెక్టివ్‌గా ఉండవు. అంతే. కొంతవరకు మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అవును. ఇప్పుడు వాళ్ళు మీరన్నట్టుగా వృత్తిరీత్యా డాక్టర్లుగా ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళ ఆరోగ్యం అనేది వీళ్ళు చాలా డిసిప్లిన్ పర్సన్స్ నాన్న. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మ్యాక్సిమం వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆహారం కంటే సమయస్ఫూర్తిగా వాళ్ళు చేసే పనుల మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆహారం తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. వాళ్ళకి కంఫర్టబుల్గా ఏ టైం ఉందో ఆ టైం తీసుకుంటారు వాళ్ళు. అంటే ఈ నియమాలు ఇలా ఉంటాయి, ఈ టైం తినాలి, ఈ టైం పడుకోవాలి, ఇలాంటి రూల్స్ ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర అలాంటి రూల్స్ ఏమి ఉండవు. ఆ టైంకి ఏది దొరికితే అది తినేసి వాళ్ళ పనైతే వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు. చేసుకుంటారు. ఆ టైంకి ఏం దొరుకుతుంది కాదు, క్వాలిటీ ఫుడ్. హుహు. వాళ్ళు ఒక ప్లాన్ పెట్టుకొని ఆ ప్లాన్ ప్రకారం ఫుడ్ తినాలి. హెల్దీ ఫుడ్. టైమింగ్స్ మాత్రం చేతుల్లో ఉండవు, ఇష్టం అనమాట. సో ఎప్పుడు తిన్నా కొంచెం నీట్ అయిన క్లారిటీగా వాళ్ళకి తెలిసిన ఫుడ్ తింటారు. ఏదో దొరికింది ఏదో తిందామని చెప్పి అనుకోరు. అయితే ఆహారానికి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. ఎక్కువ ఫుడ్డీస్గా ఉండడం కానీ, ఎక్కువ తినేవాళ్ళని కానీ అని చెప్పలేము వీళ్ళని. వీళ్ళని పని రాక్షసులు అని చెప్పొచ్చు కావాలంటే. పని చేయడంలో అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు సైలెంట్గా. ఆ పనిలో వీళ్ళు నిమగ్నం అవుతుంటారు ఎక్కువ. ఓకే. ఇప్పుడు జీవితం దగ్గరకొద్దామండి. అది అమ్మాయైనా, అబ్బాయైనా సరే. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? భార్యాభర్తల మధ్య అనుబంధం ఎట్లా ఉంటుంది? పిల్లలు? ఖచ్చితంగా అమ్మాయిల విషయంలో మనం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో అమ్మాయి అబ్బాయి కదా జీవితంలో. అబ్బాయిలకైతే అనుకూలమైన భార్య వస్తుంది. అనుకూలమైన భార్య రాకపోయినా వీళ్ళు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. లేదా అనుకూలంగా వీళ్ళు మారగలుగుతారు. కానీ అమ్మాయిల విషయంలో అనుకూలమైన భర్త రావడం చాలా తక్కువ. చాలా ఇబ్బంది పడతారు. అయితే వీళ్ళు తల్లిదండ్రులు సపోర్ట్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. తల్లిదండ్రుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ వాళ్ళని ఏమీ అనలేరు, వాళ్ళని ఏమి నిందించలేరు వీళ్ళు. వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అయినా సరే వాళ్ళు మాట్లాడలేరు. అమ్మాయిల విషయంలో అశ్విని నక్షత్రం అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా కాస్తంత వైవాహిక జీవితం అనేది కొంచెం వివాహ వ్యవస్థలు కొంచెం వీళ్ళ జాతకం ఖచ్చితంగా చూసి వివాహం చేస్తేనే నిలబడుతుంది. లేకపోతే అడ్జస్ట్ అవుతారు చాలా వరకు వీళ్ళు. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఎలాంటి భర్త వచ్చినా సరే ఇంకా నా జీవితం ఇంతే అని చెప్పి వాళ్ళ సర్దుకుని వెళ్ళిపోతుంటారు. అంటే వైవాహిక జీవితం కాస్త బాగుందని చెప్పలేము, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులతో వాళ్ళు అడ్జస్ట్ అయి వెళ్తుంటారు. సాధారణంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి? అండ్ ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు వీళ్ళు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడంలో ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని మోసం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. ఎదుటి వాళ్ళకి అంటే వీళ్ళకి ఆ ఆన్సర్ చెప్పడం ఇష్టం లేకపోతే దాన్ని అబద్ధం చెప్తుంటారు. అబద్ధం చెప్పి తప్పించుకుంటుంటారు. ఇలాంటి అబద్ధాలు కానీ, ఎదుటి వాళ్ళు మోసం చేయడం కానీ, తర్వాత తాంత్రిక విద్యలు అనేది వీళ్ళకి వస్తుంది కనుక తాంత్రిక విద్యల జోలికి వెళ్ళడం కానీ చేయకూడదు వీళ్ళు. చాలా జాగ్రత్తగా. తాంత్రిక విద్యల జోలికి వీళ్ళు వెళితే వీళ్ళ వంశంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటే రేపు రోజున రాబోయే తరాలన్నీ కూడా వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్గా కనిపిస్తాయి. అంటే వీళ్ళకి అది చాలా ఇష్టము, ఇంట్రెస్ట్, దానిలో వెళ్ళాలనుకుంటారు. కానీ దాంట్లో మాత్రం వెళ్ళకూడదు. ఇది వీళ్ళు చేయకూడని పనులు. ఇంకా చేయవలసిన ఆరాధన ఏంటంటే భగవంతుడు ఆరాధన ఎక్కువగా ఉండాలి వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే సేవాతత్వం ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు పూజ గంట సేపు కూర్చొని జపం చేసే కంటే ఒక గంట సేపు ఏదైనా గుళ్ళో సేవ చేస్తే బాగుంటుంది కదా, అదేదో పుణ్యం వస్తుంది కదా, కనీసం సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదా అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి కావాల్సింది
భగవంతుడు ఒక జ్ఞానం అంటే ఖచ్చితంగా గణపతి ఆరాధన వీళ్ళు చేయడం చాలా అదృష్టం, వీళ్ళకి చాలా విశేషం అన్నమాట. గణపతిని ఆరాధిస్తే ఆరాధించాలి, మంచిది. గణపతిని ఎక్కువ ఆరాధిస్తుంటే అన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా జరుగుతుంది. చాలామందికి ఉన్న అసంతృప్తి ఉంటుంది, నేను ఈ రంగంలో రాణిస్తే బాగుండేది, రాణించలేకపోయాను, నేను ఇలా అయితే బాగుండేది, ఇలా అవ్వలేకపోయాను, నేను ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేయలేకపోయాను. ఇది ఏదైతే వీళ్ళకి బాధలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, వీటి నుంచి బయటపడాలంటే గణపతి యొక్క ఆరాధన. ఇది ఒకటే కాకుండా తెల్లవారుజామునే నిద్ర లేవడం, సూర్యోదయం పూర్వ నిద్ర లేవడం, గణపతి ఆరాధన చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఏదైనా వ్యాపారంలో అభివృద్ధి రావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా, వివాహంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా సూర్యోదయం పూర్వ నిద్ర లేచి గణపతి ఆరాధన చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంటే ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మంచిదంటారు? వీళ్ళు ఎక్కువ శివుణ్ణి, శివక్షేత్రాలు అంటే పరమేశ్వరుడు ఎక్కడెక్కడ క్షేత్రాలు ఉన్నాయి మనకు అన్ని, శ్రీశైలం, అరుణాచలం, ఇలా ప్రతి సంవత్సరం ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా విశేషం ఫలితాలు. జయప్రద గారు, అశ్విని నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ గుణగణాలు ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.